రాకడకు సంబంధించినటువంటి సూచనలన్నీ కనబడుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాల మీద యుద్ధాలు, ఒక్కొక్క దేశానికి మధ్యలో యుద్ధం రగిలితే ఆ యుద్ధం ఎప్పుడు పెను యుద్ధంగా మార్చబడిద్దో, ఎప్పుడు అణుయుద్ధంగా మార్చబడిద్దో పరిస్థితులు అర్థం కావట్లా. యుద్ధాల వలన ధరలు పెరిగిపోతున్నాయి. ఒక ప్రక్కన చూస్తే భయంకరమైనటువంటి మరణాలు, అకస్మాత్తు మరణాలు, వెళుతున్న విమానాలు కుప్పకూలిపోయి 100 మంది ప్రజలు చావటం, ఎన్నడూ లేని విధంగా ఒక ప్రక్కన మరణకరమైనటువంటి మృదంగం మ్రోగుతూ ఉంది. ఇవన్నీ రాకడ సూచనలు కాదా? సముద్రం దాని యొక్క నీటి మట్టాన్ని సాంద్రతను తగ్గిపోతా ఉంది, సముద్రాలు ఎండిపోతున్నాయి. ఇవి రాకడ సూచనలు కాదా? ఈ రాకడ సూచనలన్నిటిని నువ్వు చూసినప్పుడు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. గుమ్మం, ఏ గుమ్మం దగ్గర అనంటే ఆయన రాకడ. ఆ గుమ్మం దాటాడా, రెండవ రాకడే.